కాశ్మీర్ మీద అమెరికా వైఖరి మారిందా? లేదా భారత్‌తో సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోందా? ఎందుకయ్యా అంటే ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడు. భారత్ అంటే ద్వేషిస్తూ ట్రంప్‌కి క్లోజ్‌గా ఉండేటటువంటి గోర్‌ని తీసుకొచ్చి భారత రాయబారిగా పంపించాడు ట్రంప్. అది డీప్ స్టేట్ మనిషి అతను. అట్లాంటి వ్యక్తి తాజాగా కాశ్మీర్‌కి వెళ్ళడం. కాశ్మీర్, లడఖ్‌లో 2 రోజులు టూర్. మొదట అక్కడ ఎవరైతే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఏమన్నా కాశ్మీర్ సమస్యని అమెరికాకి కంప్లెయింట్ చేస్తాడేమో, ఎందుకంటే పీడీపీకి అయితే ఆ దరిద్రపు జబ్బుంది. ఈ విదేశాలకు కంప్లెయింట్ చేయడం. అట్లా ఏమన్నా చేస్తారేమో అంటే, నేను అట్లాంటి పిచ్చి పని చెయ్యనని చెప్పాడు ఒమర్ అబ్దుల్లా. చెయ్యలేదని కూడా చెప్పాడు. అది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి కీలకమైంది, అమెరికా వైఖరి మారిపోవడం. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని చెప్తోంది. కాశ్మీర్ ఇంతకుముందు వివాదాస్పదం అని చెప్పేది. లేదంటే భారత్ ఆధీనంలోని కాశ్మీర్, పాక్ ఆధీనంలోని కాశ్మీర్ అని నిర్వచిస్తుండేది మాట్లాడేటప్పుడు. అట్లాంటిది భారతదేశంలోని కాశ్మీర్ అంతర్భాగం అన్నటువంటి దాంతో పాటుగా సుందరమైనటువంటి ఈ ప్రాంతాన్ని మా అమెరికన్స్ బాగా ఇష్టపడతారు. ఇక్కడికి మేము పెడుతున్నటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే వాళ్ళు అడ్వైజరీలు రిలీజ్ చేస్తారు కదా, మనోళ్ళు అక్కడికి వెళ్ళొద్దు అని. అలాంటి థ్రెట్ ఏరియా కింద ఎప్పటికప్పుడు కాశ్మీర్ చెప్తున్నాం. కానీ దాన్ని మేము పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అంటే కాశ్మీర్ మీదన అమెరికా స్వరం మారింది, విధానం మారింది. రెండవది, అక్కడ ఉన్నటువంటి దాల్ చెరువులో గంట పాటు బోటింగ్ చేశాడు. ఒకప్పుడు అసలు అక్కడ శ్రీనగర్‌లో కానీ, లేకపోతే దాల్ చెరువులో కానీ తిరగడానికి అవకాశాలు ఉండేటటువంటిది కాదు. మనాళ్ళు తిరగడానికి అవకాశం ఉండేది కాదు. విదేశీయులు, ఎస్పెషల్ అమెరికా లాంటి వాళ్ళు వస్తే ఏ ఉగ్రవాద దాడో చేయించి తద్వారా అక్కడ కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో ఉంది, కాశ్మీర్ స్వతంత్ర సమరయోధుల పోరాటం అని ప్రపంచానికి చెప్తూ ఉండేది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా మీద దాడి చేసే, లేదా అమెరికన్ అధికారి మీద దాడి చేసే ధైర్యం పాకిస్తాన్ చెయ్యాల. ఎందుకంటే షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ ఇద్దరు కూడా ఇప్పుడు అమెరికా చెప్పు చేతలో ఉన్నారు కాబట్టి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడింది. రెండవది, అమెరికా స్వరం మారడం కాశ్మీర్లో విషయంలో, అది మొన్న అజిత్ దోవల్ అమెరికా నేతలతో మాట్లాడాక జరగటం అన్నది కీలక పరిణామం.